ఈరోజు మన దేవుడు వచ్చాడు. మన రాష్ట్ర ముందు బిడ్డ, రేపటిని నిర్మించే మహాజననేత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు భరోసా యాత్రకు వచ్చిన శుభ సందర్భముగా మీ అందరి తరపున, అన్ని సామాజిక వర్గాల తరపున ఆయనకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలతో, పచ్చి మోసాలతో రైతన్నలు ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. నేతలను మోసపోయారు. అక్క చెమ్మలను ఎంతో ఇబ్బంది పాల్పడుతున్నారు. మన యువనేత ఆయన వచ్చారు. ఈరోజు ఆయన మీ కష్టాలని కూడా ఒక మంచి ఆశయంతో కూడా ఈరోజు నెరవేర్చుతా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఈ తాడపత్రి ఎమ్మెల్యే ఒక గుండగా, ఒక రౌడీగా, ఒక మానవత్వం లేని రాక్షసుడిగా, ఇండియాలోనే నంబర్ 1 జనాకర్షణ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పొద్దు విమర్శిస్తున్నా అంటే ఆయనకు ఏ మాత్రం కూడా విమర్శించే స్థాయి లేదని కూడా మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను. నీవు సారాయి కొట్టులో ఒక దీపంలోకి సిగరెట్ వెలిగించుకుంటే జగనన్న గారు దేవుడి కూడా దీపం వంటి వారు. అటువంటి మనిషిని కూడా నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. అన్నా వెంకటరామరెడ్డి గారు చెప్పారు, ఇంతవరకు 1995లో ఒక వార్డు కూడా పోటీ చేయలేక పారిపోయింది. మీరు కూడా జగన్ విమర్శిస్తారా? అదే కాకుండా తాడపత్రిలో సిద్ధిబాస దర్గా సంఘటనలో మీరు మా ముస్లిం సోదరులు వెంటబట్టే నీ ప్రాణరక్షణకు ఏ పార్టీగా నువ్వు అనుసరించుకున్నావో కూడా మేము తెలియజేస్తా ఉన్నావు. అదే కాకుండా మీరు యా ఎండకు ఆ కొడుకు పట్టే మీరు రాజకీయ వ్యభిచారులు. ఒక పారి సోనియమ్మ దేవత అంటారు, సోనియమ్మ తల్లి అంటారు. ఒక పారేమో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని మంచి విజయనగర స్థాయి నాయకుడు అని చెప్తారు. ఆయన అభివృద్ధిలో ఆకాశం దిగెత్తేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, దివాకర్ రెడ్డి గారు ఏమి జగనన్న పార్టీని జగనన్న డ్యామ్ కంటి పడిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. జగనన్న పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్తారు. నేను అడుగుతున్నాను, మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యము సిగ్గు ఎక్కువ ఉంటే ఏమి రేపు మీరు మీ యొక్క ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలంటే ఎవరి గండికి ఏ పార్టీకి గండి పడుతుందో చూస్తాము, ఎవరి పార్టీ ప్రజలు గెలిపిస్తారో చూస్తాము. కాబట్టి ఇప్పుడు మీ ముందుకు వచ్చారు జగనన్న గారు. ఆయన మీ అన్ని విషయాల గురించి, అన్ని సామాజిక వర్గాల గురించి చంద్రబాబుడు ఏ విధంగా మిమ్మల్ని మోసపరిచాడు కొడుక అన్ని కొడుక ఆ యొక్క మా పార్టీ జగన్మోహన్ రెడ్డి చెబుతారు. కాబట్టి ఆయన ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నారు.